సంగారెడ్డి శివాజీనగర్లో మన కళ్ల ముందే ఒక తల్లి నరకం అనుభవిస్తోంది. ఆ తల్లి పేరు భారతి. 70 ఏళ్ల వయస్సు. 25 ఏళ్ల కిందటే తన భర్త అయిన ప్రముఖ ప్రభుత్వ కాంట్రాక్టర్ గోపాల్ యాదవ్ గుండెపోటుతో చనిపోయిన గుండె నిబ్బరంతో ఒంటరిగా 5గురు బిడ్డలను పెంచింది. తండ్రి లేని లోటు తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. పెళ్లిళ్లు చేసింది. జీవితాలను నిలబెట్టింది. కాని ఆ తల్లి కృషికి, త్యాగానికి ప్రతిఫలమేమిటంటే బతికుండగానే కన్న బిడ్డల వల్ల నరకం చూడడం. కన్న సంతానమే కర్కశంగా మారితే భారతి భర్త గోపాల్ యాదవ్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో ఆమె చిన్న కొడుకు మధుసూదన్ యాదవ్ కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. అప్పులు తీర్చి ఆస్తులను రక్షించి అమ్మ చేతిలో పెట్టి సంగారెడ్డి వదిలి వెళ్లిపోయాడు. ఇప్పుడు సంగారెడ్డిలో నెలకు 80,000 రూపాయలు కిరాయిలు వచ్చేంత పెద్ద ఆస్తిగా అది మారింది. 10 షెల్టర్లు, 13 పోర్షన్లు ఉన్న ఆ బిల్డింగ్ ఆ తల్లికి ఆదెరువుగా ఉంది. అయితే తన బిడ్డలకు పెళ్లిళ్లు చేసినా నా బిడ్డలే కదా, నా దగ్గరే ఉండండి అని ఆ అమ్మ ఆరాటపడింది. కాని ఆ సంతానం కళ్ళు ఆ తల్లి ప్రేమ మీద కాకుండా ఆమె ఆస్తి మీద పడ్డాయి. ఆశ్రయమిస్తే ఆస్తి మొత్తం తమకే కావాలన్నారు. ఆమెకు రావాల్సిన నెలవారీ కిరాయిలను తమ జేబుల్లో వేసుకున్నారు. తల్లికి ప్రీతిపాత్రమైన సెంటిమెంట్ కలిగిన 100 తులాల ఆభరణాలు నీ దగ్గరుంటే తమ్ముడు తీసుకుంటాడని నమ్మించి బంగారాన్ని, బిడ్డలు నిర్దయగా లాక్కున్నారు. కల్లార్పే లోపు ఆమె కష్టార్జితం 25 లక్షల రూపాయలను కాజేశారు. నా సొమ్ములు ఇచ్చిపోనుంటివి అంత గతి మళ్ళీ దాన్నా నాయనకి ఏమంటున్నా, నాయన నా చెప్పలేదా, నాయన కావా అవి? ఇదేంటి అన్యాయం అని అడిగితే ఆ తల్లిని దెబ్బలు కొట్టారు, వీధిలోకి నెట్టారు. మా కొడుకు ఇంట్లోకించి తిండి పెట్టకుండా 50,000 కిరాయి వస్తుంది బాబు. మళ్ళా నేను 1000 వరకు కిరాయిలన్నీ అడుక్కొని మళ్ళీ ఇలా కొట్టిండ్రు, గేటు దగ్గర వేసి కొట్టిండ్రు. ఒకనాడు లక్ష్మీదేవిలా కలకలలాడిన ఆ తల్లి కన్నబిడ్డలు పెట్టిన క్షోభ తట్టుకోలేక మానసికంగా, శారీరకంగా కుంగి కృషించింది. న్యాయం ఎక్కడ దాక్కుంది? రాక్షసత్వం కోరలు చాచి సొంత పిల్లల రూపంలోనే తల్లిని కబలిస్తుంటే ఆ అమ్మ అశ్రు నయనాలతో అధికారులను, పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం ఆమెకు అందడం లేదు. అధికారులెవరూ అండగా నిలబడడం లేదు. ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పరిష్కారం లేదు. 1 కాదు 2 కాదు, ఏడాదిన్నరగా ఆమె కాళ్ళు అరిగేలా, నడుములు విరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. కనికరం మరిచిన సంతానానికి శిక్ష లేదు. కన్న తల్లికి ఓదార్పు లేదు. ఫిర్యాదు చేసిన పాపానికి ఆ తల్లి వయస్సును కూడా చూసి గౌరవించలేని గుడ్డి అధికారం ఆమెను తిప్పించుకుని రాక్షస ఆనందం పొందుతోంది తప్ప తల్లి క్షోభను అర్థం చేసుకోవడం లేదు. ప్రభుత్వ వ్యవస్థలో ఇక న్యాయం మందగించడం చూసి ఆ తల్లి గుండె పగిలింది. తన బిడ్డలే తనకు శత్రువులైతే ఆదుకోవాల్సిన అధికారులే అండగా నిలబడకపోతే ఆమె గోడు ఎవరికి చెప్పుకోవాలి? మన స్పందనే ఆ తల్లికి భరోసా. ఒక తల్లి కన్నీరు జాతికే శాపం. భారతి బాధ భరతమాతకే అవమానం. ఇలాంటి పరిస్థితి మరే తల్లికి రాకూడదు. ఇలాంటి సంతానం ఇంకెవరికీ ఉండకూడదు. మానవత్వమున్న ప్రతి ఒక్కరూ మనస్తో స్పందించాల్సిన సమయమిది. చివరి క్షణాల్లోనైనా ఆ తల్లి భారతికి న్యాయం దక్కాలి. మన గొంతుకలను ఆ తల్లికి చేయుతగా మారుద్దాం. సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీస్, మహిళా సంక్షేమాధికారులు ఈ విషయాన్ని గమనించాలి, ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఆ తల్లికి తక్షణం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. దోషులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఈ పోరాటం నడుపుదాం. ఒక తల్లికి బిడ్డలుగా అండగా నిలబడుదాం.